శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కావలసిన స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లు పొందగలుగుతారు. నిరుద్యోగులకు అద్భుతమైన ప్యాకేజ్‌తో ఉద్యోగాలొచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ రంగంలో గూడా అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవటానికి, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలించడానికి అవకాశం ఎక్కువుంది. వ్యాపార రంగంలో గూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యం బావుంటుంది. అనారోగ్యాలన్నీ గూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవటం వల్ల మంచి సంతృప్తిని పొందగలుగుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా ధనం అనేది ఎప్పుడు సమయానికి చేతిలో ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఖర్చులు ఉన్నప్పటికీ, ధనపరంగా అప్పుడప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతున్నప్పటికీ, ఏది జరిగినా సరే ఎప్పుడు అవసరానికి ధనం చేతిలో సమకూరుతూనే ఉంటుంది. ఆ రకంగా గ్రహాల సంచారం ఉంది. అలాగే మకర రాశి వాళ్ళకి మిత్రులతో కలయిక అనేటటువంటిది ఈ మే నెలలో అనుకూల ఫలితాలు ఇస్తుంది. మిత్రులు కూడా మకర రాశి వాళ్ళకి అద్భుతమైన పరాక్రమంతో ఉండి వాళ్ళ సంపూర్ణమైన సహాయ సహకారాలు మకర రాశి వాళ్ళకి అందిస్తూ ఉంటారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని మకర రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న మకర రాశి వాళ్ళు సంతానానికి వచ్చిన పేరు ప్రతిష్టల వల్ల ఆనందం పొందుతూ ఉంటారు. అంటే సంతానం కూడా వాళ్ళ రంగంలో బాగా రాణించగలుగుతారు. అలాగే శత్రు లాభం ఉంటుంది. అంటే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తద్వారా శత్రువుల వల్ల మంచి ప్రయోజనాలు అందుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ కల్లోలాలేవి కూడా ఉండవు. ఇద్దరూ కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా అద్భుతమైనటువంటి విజయాలను కలిగింపజేస్తాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దంపతులు ఎవరైనా సరే ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోండి. అలా చేస్తే మే నెలలో తిరుగులేని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ప్రభుత్వ మూలక వ్యవహారాల్లో కూడా లాభం చేకూరుతుంది. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. మకర రాశి వాళ్ళకి మే నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. మే నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 2, 3, 8, 13, 19, 20, 21, 28, 30, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మకర రాశి వాళ్ళకి మే నెలలో కలిసి రాని తేదీలు 6, 11, 15, 16, 17, 24, 25, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కొద్దిగా గురుబలం మాత్రమే మే నెలలో తక్కువగా ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు శివాలయానికి వెళ్ళి వీలైనప్పుడు గురువారం రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అలా గురువారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవటం, వీలు కాని పక్షంలో శివాలయంలో ప్రదోష కాలంలో సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయటం ద్వారా గురుబలాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం రోజు 21 సార్లు చదవండి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని గనక విన్నా, చదివిన మకర రాశి వాళ్ళకి మే నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కూడా పితృదేవతల అనుగ్రహం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఎవరైనా సరే గొడుగు గాని, పాదరక్షలు గాని దానం ఇచ్చినట్లయితే తర్వాతి జన్మలో రాజుగా పుడతారు. చక్రవర్తిత్వం లభిస్తుంది. అంటే ఉన్నత స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. బెల్లం గాని, సొరకాయ గాని వైశాఖ మాసంలో దానమిస్తే సమస్త పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అందుకే ఈ మాసంలో వీలైనప్పుడల్లా వీలైన వస్తువులు దానం ఇస్తూ ఉండండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని చందనంతో పూజించాలి. చందనం స్వామివారికి సమర్పించాలి.
చందనం బొట్టు అలంకరణ చేయాలి. దానివల్ల విష్ణుమూర్తి ఆర్థికంగా అదృష్టం కలిగేలాగా చేస్తాడు. అలాగే ఏ ఇంట్లో వాళ్ళైతే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావి చెట్టుకు కొన్ని ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తారో, వాళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణులు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, నీళ్లు పోయండి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది. తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం బృందావన్యై నమః అని జపిస్తూ వైశాఖ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే వైశాఖ మాసంలో మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో మర్రి చెట్టు చుట్టూ వీలైనప్పుడల్లా వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. మర్రి చెట్టు, తులసి మొక్క, రావి చెట్టు ఈ మూడింటికి వైశాఖ మాసంలో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో, ఈ 3 చెట్లను పూజిస్తారో వాళ్ళు సర్వ సంపదలను పొందవచ్చు. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖ మాసంలో శివుడికి సంతతధార అభిషేకం చేస్తే శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు. సంతతధార అభిషేకం అంటే అంతరాయం లేకుండా శివలింగం పైన ఒక పాత్ర లాంటిది ఏర్పాటు చేసి లేదా ఒక గిన్నె లాంటిది ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోస్తూ అందులో ఉన్న నీళ్లు నిరంతరాయంగా శివలింగం మీద పడుతూ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయాలి. దీన్ని సంతత జలాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి అభిషేకం విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో చేస్తే శివకేశవులిద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి, ఇలా విష్ణుమూర్తిని పూజించండి. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలోనే అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు వైశాఖ శుక్ల తదియ. ఆ రోజు తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తం, వర్జ్యం, రాహుకాలం, యమగండం వీటితో సంబంధం లేకుండా ఆ రోజు ఏ సమయంలో ఏ ముఖ్యమైన పని చేసినా సరే అది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అక్షయ తృతీయ రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వైశాఖ అమావాస్య రోజు శనైశ్వరుణ్ణి పూజిస్తే సంవత్సరం పాటు శనిదేవుడి దోషాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. వైశాఖ అమావాస్య శనైశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే ఆరు బయట వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లేదా శ్రీమాత్రే నమః మంత్రజపం చేస్తూ పాలతో చేసిన పాయసం లలిత అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఈ దానాలు చేయండి, ఈ ప్రత్యేకమైన పూజలు చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాల గురించి తెలుసుకోవాలన్నా, అదేవిధంగా 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, దాంతోపాటుగా ఆసక్తికరమైనటువంటి పురాణ రహస్యాల గురించి తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్ర పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.